హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నెందుకో అంత బాగాలేదు హెల్త్, సో అందుకే తొందరగా పడుకున్నాను. చాలా అంటే చాలా తొందరగా. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 5. నేను ఆల్రెడీ లేచి 4:15 or 4:30 అయింది. కానీ నిన్న తొందరగా పడుకోవడం వల్ల ఇడ్లీకి నానబోసాను. మినపగుళ్ళు అయితే ఏమీ మిక్సీ పట్టలేదు. 4:30 కాంచి లేచి ఆ టైంకి లేచి ఏం చేస్తానులే అని చెప్పేసి ఫోన్ చూసుకుంటూ లక్కీ గడికి పాలు పట్టేసి 5కి అయితే లేచాను అనమాట. లేచి ఇంకా మినపప్పు నానిపోయి ఉంది కదా, సో ఇడ్లీ పిండి అయితే పడదామని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే పడుతున్నాను అనమాట. దానికి ముందు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. మినపప్పు కూడా 1-2 సార్లు అయితే కడిగాను అనమాట. నిన్న నైట్ ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను, అది కూడా బాటిల్లో పోసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ప్లగ్ పెట్టేసుకొని పిండి అయితే మిక్సీ పడుతున్నాను అనమాట. వీడియోని ఇంతవరకు లైక్ చేయనట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అదే అనమాట. మీకు తోచిన కామెంట్ ఏదో ఒకటి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ ఖచ్చితంగా పెట్టండి. ఇలా అడుగుతున్నానని చాలా మంది కామెంట్ చేస్తున్నారు, వీడియోని లైక్ చేస్తున్నారు. సో అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది వ్లాగ్, ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా. మినపప్పు అయితే మిక్సీ పట్టడం అయిపోయింది. ఇంక ఇడ్లీ రవ్వ కూడా కడిగేసి ఇడ్లీ రవ్వ కూడా పిండి మినపప్పులో అయితే కలిపేసాను. ఇది నేను మార్నింగ్ 8 కలా వేసేసరికి ఆ 4 గంటలు మంచిగా 3 గంటలు 4 గంటలు అలా నానిద్ది, ఫార్మేట్ అవుతుంది. ఇంకా ప్రిన్స్ అమ్మ కూడా స్కూల్ లేదు, మేబీ 8 కాదులేండి 9-9:30 కలా ఇడ్లీలు అయితే వేస్తాను. సో ఈ 3-4 అవర్స్ అయితే చక్కగా ఫార్మేట్ అవుతుంది. ఇంకా పక్కన పెట్టేసి బట్టలు కూడా వేసేస్తున్నాను. బెడ్షీట్స్ కర్టన్స్ ఉన్నాయన్నమాట. సో అవైతే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. మోస్ట్లీ ఎంతవరకు వీలైతే అంతవరకు పనులు చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే అన్ని వీడియోస్ తీయడం అయితే అవ్వదనమాట. చాలా వరకు మీకు చూపించేది కొంతే, చాలా పనులు చేస్తూ ఉంటాను, సెట్ అవ్వదనమాట. నాగి ఉన్నారు అనుకోండి గబాలను తీస్తారా, అండ్ లేకపోతే నేను ఒక్కదాన్ని తీసుకోవడం చాలా కష్టం అయిపోయింది నాకు. బట్టలు వేసిన తర్వాత చాలా పనులు చేశాను. దండ మీద ఉన్న బట్టలు తీసి మడత పెట్టడం కానివ్వండి, అవి సర్దడం కానివ్వండి, చాలా చేశాను. కానీ అవన్నీ అయితే వీడియోస్ తీసుకోలేదు. మళ్ళీ వెళ్ళి పడుకున్నానా, ఇంకా మళ్ళీ 9-10 లెగుస్తాను. ఆ టైంకి లేసినా తల పట్టేసినట్టుగా ఉంటుంది, అందుకనే పడుకోలేదన్నమాట. ఇక ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నాగి లేసి నేను చట్నీకి ప్రిపేర్ చేస్తుంటే ఆయన వీడియో తీస్తున్నారనమాట. ఇదిగోండి ఆయన ఉంటే మోస్ట్లీ సపోర్టివ్గా ఉంటుంది. ఆయన లేకపోతే చాలా వరకు కొన్ని పనులు వీడియో తీసుకోగలుగుతాను, కొన్ని పనులు తీసుకోలేను అనమాట. కానీ ఇంటి పని స్టార్ట్ చేశాం కదా, ఇప్పుడు మోస్ట్లీ నేను వ్లాగ్స్ అన్నీ నేనే షూట్ చేసుకుంటున్నాను. ఏ పని కూడా మిస్ అవ్వకుండా నేనే జాగ్రత్తగా తీసుకుంటున్నాను. వాయిస్ ఓవర్లు ఎడిట్లు కూడా నేనే చేసుకుంటున్నాను. ఆయన హౌస్ సిరీస్ అనేది స్టార్ట్ చేశారు, అది అనునాగి ఛానల్లో వస్తుంది. సో Day 1 ఏం జరిగింది, Day 2 ఏం జరిగింది, ఏం పనులు అవుతున్నాయి, ఎంతవరకు వచ్చింది ఏంటనేది ప్రతిదీ దాంట్లో అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆ వీడియోస్ కూడా చూస్తూ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉప్పు అవి కలిపేసి చక్కగా ఇడ్లీలు అయితే వేసేసాను అనమాట. మొత్తం పిండిలో ఉప్పు కలపలేదు, కొంచెం పక్కన పెట్టేసి కావాల్సినంత దాంట్లో అయితే ఉప్పు కలిపేసుకున్నాను. మొత్తానికి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. శనగగుళ్ళు అవన్నీ మా ఆయన పొట్టు ఊదేసి మిక్సీ పట్టించారు. నేను తాలింపులు పెట్టేసి ఇడ్లీలు అయితే రెడీ చేశాను. ఇదిగోండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి ఇడ్లీలు నాతో పాటు మా తమ్ముడు ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా తిన్నారనమాట. తను సబ్స్క్రైబర్ కమ్ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యారనమాట. సో చాలా హ్యాపీ. తను కూడా వచ్చారు వీలు చూసుకొని. సో తను రాగానే తనకు కూడా టిఫిన్ పెట్టాను. సో తను కూడా టిఫిన్ తిన్నది. చాలా బాగా వచ్చాయండి ఈసారి ఇడ్లీలు అయితే, నాకైతే బాగా అనిపించాయి. ఎప్పుడు అంటే కొంచెం సాఫ్ట్గా వచ్చినా కూడా బాగా లావుగా పెద్దగా ఉండేవి, ఈసారి కావాల్సినంత సైజులో వచ్చాయి. చాలా బాగా వచ్చాయి అనమాట. పల్లి చట్నీతో ఇడ్లీలు చాలా బాగున్నాయి. అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నాము. మా తమ్ముడికి మేము కూర్చున్నప్పుడే ఫోన్ చేశాను, వాడు రావడానికి టైం పట్టిద్ది అన్నాడు. మళ్ళీ ఇడ్లీలు చల్లారిపోతే తినబుద్ధి కాదని చెప్పేసి వేసిన వాయిల్ వరకు మేమందరం తలా 4 తలా 5 అయితే తినేసామన్నమాట. మేము తినడం కంప్లీట్ అయిపోయాక మా తమ్ముడు వచ్చాడు. ఇంకా మా తమ్ముడు వచ్చాక వాటికి గుంటలు పెట్టేసి ఈ నెయ్యి పోసుకుంటా ఉంటే బామ్మర్ది కదా సరదాగా మా ఆయన అయితే ఏడిపిస్తూ ఉండే అనమాట. మేము కారం పొడి వేసుకోలేదు, మా తమ్ముడు అయితే కారం పొడి కూడా కావాలంటే వాడికి వేసాను. గాజు పడిపోయిన సౌండ్ వినిపించిందా మీకు? పక్కన గోడ పగలగొడుతున్నారు కదా, సో ఆ గోడకి సెట్ చేసిన గాజు ఐటమ్ అంతా కింద పడింది అనమాట. అంటే 1-2 గ్లాసులే పడ్డాయి, ఎక్కువ పడలేదులేండి. అవన్నీ అదిరి పడిపోతాయేమోనని మొత్తం సర్దేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి వాయిస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా తమ్ముడు టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం చాయ్ పెట్టుకున్నాము, తిన్నాము, తాగాము. ఈ లోపు అయితే సబ్స్క్రైబర్ వచ్చారు, తనకు టిఫిన్ పెట్టాను, తను టిఫిన్ చేస్తూ ఉంది. ఈరోజు మా వీడియో వచ్చేసి బయటికి వెళ్ళి అరిటాకు మండి ప్రిపేర్ చేయాలి. అరిటాకు మండి అని ఇప్పుడు తెలిసింది, అది కంప్లీట్ అయిన తర్వాత. ముందైతే జస్ట్ ఎగ్ దమ్ బిర్యానీ కానీ ఎగ్ అంటున్నా చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ పలావ్ కానీ చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే
దాంట్లో వేయాల్సిన ఆకుకూరలు అంటే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇంకేంటిదబ్బా మెంతిన కూర, ఉల్లిపాయలు కట్ చేయడం, ఆయిల్ డబ్బా, ఇంకా మసాలాలు, బియ్యము అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మా ఆయన మోస్ట్లీ ఇక్కడే కట్ చేసుకొని వెళ్దాం, అక్కడ మట్టిలో కూర్చొని పిల్లలతో కట్ చేసుకోవడం అవ్వదు అంటే ఇంక ఇక్కడే మొత్తం అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మా వారు కట్ చేసి ఇచ్చారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈరోజు వేసాం. అసలు చిన్నులపాయలు ఏంటండి అంత ధర పెరిగిపోయాయి, 320 రూపాయలు ఇక్కడ కేజీ. మీ సైడ్ ఎంత రేటు ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు టూ మచ్. ఖచ్చితంగా అంటే ఒక 50 రూపాయలు వేరియేషన్ ఉంటే మీ దగ్గర నుంచి నేను తెప్పించుకుంటాను ఒక 2-3 కేజీలు. ఎందుకంటే నాకు ముందు వీడియోస్లో చాలా అవసరము. ఇంకా స్లాబ్ వేసాము అని అంటే ఆ రోజు ఫుడ్ మనమే ఉండాలంట. సో ఆ రోజు కూడా అవసరం అవుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకే అంటున్నాను. చాలా రేటు ఉంది. నేనైతే జస్ట్ 1/2 కేజీ తెచ్చుకున్నాను, అంటే 1/2 కేజీ అల్లము, 1/4 కేజీ చిన్నులపాయలు తెచ్చుకున్నాను. మరి అంత రేటు పెరిగిపోయాయి ఏంటో. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క ధర పెరిగిపోతూ ఉంది. మొన్నటి వరకు టమాటాలు, తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడేమో చిన్నులపాయలు, ఏవి కొనుక్కోవడానికి లేదనమాట. చాలా ఆకాశాన్ని అంటేస్తున్నాయి రేట్లు అయితే. మీ సైడ్ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా దగ్గర అయితే రేటు 320 రూపాయలు అనమాట, విజయవాడలో అండ్ మంగళగిరిలో. ఇంకా మొత్తానికి అయితే కావాల్సిన వెజిటేబుల్స్, మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే రెడీగా వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. పొలాల్లో వంట కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తూ వంట అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందరం హ్యాపీగా కడుపు నిండా తిని అయితే ఇంటికైతే బయలుదేరి వచ్చామన్నమాట. చూడండి వీడియో అంతా, మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడ ఈ రెసిపీ కాదు ఇంక ఈ రెసిపీ చేస్తుంటే బాగుంటుందని మీకు అనిపించింది కదా, సో ఆ రెసిపీ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ రెసిపీకి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో, అందరి మధ్య అలా చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దామని. సో ఆ రెసిపీ తీసుకొని ఆ పొలాల్లో అయితే ఆ వంట చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దనమాట. ఫస్ట్ డే కదండి కొంచెం ఇబ్బంది అనిపించింది, నెక్స్ట్ డేకి అది ఉండకుండా చూసుకుంటాను. జిడ్డుకున్నానే ఇలా పౌడర్ వేసుకోవాలి, అక్కడికి వచ్చాక వేసుకున్నా. సరే లేంగాలి స్టార్ట్ చేయి. ఫ్రెండ్స్ ఏమనుకోమాకండి, అక్కడికి వెళ్ళాక రెడీ అయిద్దాము, రన్నింగ్లోనే ఉంది. అయితే మొన్న మేము ఆ పొలాల్లో ఫుడ్ కోసం అని చెప్పేసి వెళ్ళాం కదా, అనుకోకుండా వెళ్ళాం కదా, అరిటాక్లో భోజనం అని సంథింగ్ ఏదో పెట్టుంటాను నేను. ఎందుకంటే అది ఇంకా అప్లోడ్ అవ్వాలా, దాని తర్వాత ఇది అప్లోడ్ అయింది కాబట్టి ప్రిన్స్ అమ్మ ఏంటంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత చూపించాను. ఇలా చెప్పా కదా ఆ రోజు ఏడ్చిది అని చెప్పేసి, ఫుల్గా ఏడ్చి అలిగి ఏమైనా జరిగిందంట, ఎంతో మాట్లాడకపోవడం, ఆ రోజు బాగా అలగటం అది చేసింది. అందుకని చెప్పేసి ఈరోజు పండగ అంటే ఈరోజు సెలవు అవడం వల్ల ప్రిన్స్ అమ్మ ఇంటి దగ్గరే ఉంది. అలాగే మనతో పాటు మనకి ఎప్పటి నుంచి తెలిసిన సబ్స్క్రైబర్ కూడా వస్తున్నారు. సరే అందరం కలిసి ఆ పొలాల్లో భోజనం ఏదైనా వండుకొని తిందామని చెప్పేసి ప్రిన్స్ అమ్మని తీసుకొని అక్కడికి వెళ్ళడం కోసం ఒక ప్లాన్ వేసాము. అనుకోకుండా సబ్స్క్రైబర్ రావడం, అందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. సో వీడియో అనేది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది చివరి వరకు మీరే చూసి ఎలా ఉంది ఏంటి చెప్పండి. ఇంకా బయలుదేరదామా? అక్కడికి ఏమేమి తీసుకెళ్తాం ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తా, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ముందు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి కదిలామంటే ముందు పని అయిపోద్ది. సో ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట. మా ఆవిడ అంటుంది ప్రిన్స్ అమ్మ అంటుంది టెంట్ కూడా వేద్దాం పప్ప అంది. టెంట్ కూడా తీసుకొని వచ్చాము. ఇదిగో మా బామ్మర్ది గాడు, నేను, చెల్లి సబ్స్క్రైబర్ అనమాట తను, లక్కీ గాడు, మా ఆవిడ, ప్రిన్స్ అమ్మ, నేను, మేమందరం వచ్చాము. చూసారు కనుక మళ్ళీ అన్ని అరటి తోటలో, మామిడి తోట. సో ఇక్కడ ఫుల్ ఉల్లిపాయలు ఉన్నాయి. సరే ఏదో అనుకుంటున్నావు అనుకో, హ్యాపీగా అలాగే అనుకో. బావా ఆడు వీడియో తీసాడు బావా, చా దొరికిపోయావుగా. సో ఈరోజు ఏముంటున్నావు ఇక్కడ? పెద్ద అరిటాక్ తీసుకొచ్చి ముక్కలు బేషన్లో కలపకుండా అరిటాక్లో కలిపేసి అరే ఎందుకురా నవ్వుతున్నావు? ఆమె ఏదో అంది అనుకు, నువ్వు నవ్వాలా? చెప్పే. సరే చెప్పు. చికెన్ దమ్ పీస్ పలావ్ కొత్త కనిపెట్టా, అది చూద్దామండి, అది ఏదో ఇదిలే కానీ. చికెన్ దమ్ పీస్ పలావ్ నొలకపేట స్టైల్, హైదరాబాద్ స్టైల్ కాదు, నొలకపేట స్టైల్. అది మచా అత్తి ఆ డిక్కీలో కూడా గ్లాసులు, అదే గ్లాసులు అన్న ఊరికి అమ్మ, చాకు అని గిన్నెలు అవి ఉన్నాయి అయ్యి. అంత సీన్ లేదు ఇక్కడ. ఏం చేస్తున్నావు మచ్చా? అదేం బాగుంది, ఆ పైది బాగుంది మచ్చా. ఏహే నువ్వు వద్దు, అది చెప్పేలోపు నువ్వు కోసావు కూడా. దానిపై స్ట్రైట్గా ఉంది చూడదు, అదే నేను చెప్పింది. అది బాగుంది స్ట్రైట్గా. బాబాయ్ ఉంటే బాగుండు, అరటి పువ్వు కూడా తీసి తర్వాత చేద్దాం మనం. అరటి పువ్వు కూడా ఉండదు.
తినడానికి ఉపయోగపడుతుంది. అట్టికెళ్ళి కోస్తారు కదా మచ్చ, ఇంక మన ఇష్టం ఏదైనా కోసుకోవచ్చు. వద్దులేరా మనకి ఇచ్చారు కానీ వాటర్ దీనికి. ఏ బావా మన వీడియోస్ చూస్తారా? సరిపోయిద్ది, ఇది సరిపోయిద్ది చికెన్ కలపడానికి. ఎందుకు ఉంచు, కింద పోకుండా ఉంటుంది. ఎక్కువ ఉంటేనే చిరుగుతుంది, తక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఇది నువ్వు కడగరా చాలా, ఇంక ఇది ఉంచి ఇంకా కొంచెం ఇది కడుగుపో నీట్గా. కడుగుదా, ఇదిగో చూస్తాను. ఇది చిన్నవి ఉంటాయి చిన్నవి లాస్ట్ లో చూసుకున్నా. మంచి ఫారినర్ లో ఉంది కదరా. ఏమి ఇచ్చేస్తున్నారు అనరా రే, నువ్వు పోరా బాబు రే. అనమాట కదా, ఇది కడిగేసి మెత్త ఇచ్చాం అనుకో, దాన్ని చికెన్ కడుక్కుంటా ఉంటుంది. సినిమాల్లో అంటారు పంప్ సెట్, అదేనా? అది వేరేగా వాడతారు, మనం వేరేగా వాడతాం. ఫ్రెండ్స్ ఇదిగో టెంట్ కూడా తెచ్చాను. స్టిక్స్ కూడా ఉంటాయి కదా ఎగిరిపోకుండా సైడ్ వేసుకోవడానికి, అటు ఇటు సైడ్ కట్టడానికి అవి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అవి కూడా కట్టాలా? ఆగిద్దాం వచ్చి ఎంతకాలం వచ్చినా వేసి కడితే. లోపల మనం ఉంటాం కదా, అది ఎగరకుండా కింద 400 కిలోల బరువు ఉంటుంది అందులో, మనుషులు ఉంటాయి. ఇదిగోండి సెట్ చేసా, టెంట్ అయితే సెట్ చేసా. ఇంకా వంట పని చూద్దాం. చికెన్ ఉంది కదా, చికెన్ కడుక్కొని వస్తాను. ఈ లోపు నువ్వు బియ్యం నానబెడతాంటావని ఈ డబ్బాలో నానబెట్టేస్తా. అందులో నానబెట్టి నేను గ్లాస్ తెచ్చింది, చాకు తెచ్చిన, నువ్వు అన్ని మళ్ళీ డబల్ తెప్పించావు. ఒకవేళ లేకపోతే ఏం చేస్తారా, మళ్ళీ నొలకబెట్టి వెళ్తావా? నేను చెప్పాక తెచ్చానా, నమ్మకం లేదా దూరా నా మీద నీకు. ఇందులోనే వేసేస్తాను రా, బెటర్ కదా. ఇంకా అందులోకి ఇందులోకి ఎందుకు వాటర్గా. నువ్వే అడుగుతాంటే నేను వచ్చేదాన్ని కాదుగా, వచ్చాక తీసుకుని అడుగుతా. నువ్వు స్టార్టింగ్ ఏం చెప్పారు వీడియోలో? రే ఇటు తిరుగు, నువ్వేం చెప్పావు స్టార్టింగ్లో? 5 ఉంటారు, 5 ఉంటారు. అక్కడ చెయ్యి ఎవరు తిరుగుతుంది ఇప్పుడు బియ్యంలో? 5 నన్ను కలిపావు కదరా నువ్వు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంత బురద ఉంది. పందిర్లు వేయాలి. చూసారా పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నాయో, అన్ని పచ్చిమిరపకాయలు, అదంతా కాకరపాదులు. ఇది అరటి తోట. చలో అయిపోయిందండి. ఇదిగోండి ఫ్రెష్ కడిగేసాను చికెన్ని. ఇందులో కలుపుదాం అనుకున్నా కానీ హోల్స్ పడిపోతున్నాయి, మళ్ళా వేస్ట్ అయిపోయింది మసాలా అని. మళ్ళీ అందులోంచి వచ్చేసి ఏంట్రా ఒకరికి తెలియకుండా ఒకరికి ఇన్ని చాకులు తెచ్చా. ఇందులో కలిపేస్తానే. సరిపోయిద్దా? సరిపోయిద్దిరా. ఫ్రెండ్స్ ఇదిగో వాటర్ టిన్ తెచ్చుకున్నాం, ఇక్కడ పెట్టాను. గ్యాస్ పై తెచ్చుకున్నాము. రైస్ తెచ్చిన డబ్బాలో రైస్ కడుగుతున్నాము. నెక్స్ట్ ఇదిగో డేక్షా తెచ్చుకున్నాం. డేక్షా మేము మూత మర్చిపోలేదు, తెచ్చాము. పెరుగు అను కౌంటర్ వేద్దాం అనుకుని ఉంటావు నాకు. సో అయితే ఇదిగో పెరుగు మర్చిపోయాం, దారిలో తీసుకొని వచ్చాము. ఇక బైకులు 2 ఇదిగో అక్కడ పార్క్ చేసాము. నెక్స్ట్ ఇదిగోండి అరటి తోట, మునక్కాయ తోట. మనతో పాటు వచ్చిన సబ్స్క్రైబర్ని మనం చూపించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మనం వాళ్ళని చూపించట్లేదు. అది అటువైపు ఉన్నారు. నెక్స్ట్ ఇంకేముంది, ఇంకంతే. తినేటప్పుడు థమ్స్అప్ ఏమైనా అవసరం అనుకుంటే కనుక వెళ్ళి తెచ్చుకుందాం ఊళ్ళోకి వెళ్ళి.
ఫ్రెండ్స్ ఇది మనం ఇంటి దగ్గర లేం కదా మన కన్వీనియంట్గా చేసుకోవడానికి, అందుకని చెప్పేసి మనకు కుదిరినట్టుగా కొత్తగా రకంగా చేస్తుంది. అది ఎలా నాకు వచ్చినట్టే చేస్తున్నా కానీ ఎప్పుడు చేసేలాగా చేస్తున్నా. ఇప్పుడు అది ఇలా వచ్చింది అలా వచ్చింది అని పేరు పెట్టడానికి లేదు. ఎందుకంటే అను వంటకి పేరు పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అది ఏమైందో మాకు తెలియదు, ఆమెకి తెలియదు అనుకో, తర్వాత విషయం అది. సో ఇప్పుడైతే మేము చికెన్ రైస్ తెచ్చుకున్నాం. అది చికెన్ పలావ్ అవ్వచ్చు, పలావ్ చికెన్ అవ్వచ్చు, బిర్యానీ అవ్వచ్చు, దమ్ బిర్యానీ అవ్వచ్చు, చికెన్ పులావ్ అవ్వచ్చు. ఏంట్రా సో మొత్తానికి అయితే ఇది వంట అయితే స్టార్ట్ చేసింది. ఏమేమి వేస్తున్నావు చెప్పు, లాస్ట్లో బాగా వచ్చిందంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఫైనల్ అయితే ఏదో పేరు పెట్టడానికి ఉంటుంది. వెనకమాలి అది వెనకమాలి కుక్క. చెప్పావా? అంతేరా. పెరుగండి, పెరుగులు ఏమేమి వేసావే? పసుపు వేసింది, ఉప్పు వేసింది, కారం వేసింది, ధనియా పౌడరు వేసింది, చికెన్ మసాలా వేస్తుంది, బిర్యానీ మసాలా వేస్తుంది. అసలు మేము గ్రీన్ చికెన్ చేద్దాం అని అనుకున్నాం. ఇక్కడ ఓన్లీ చికెన్నే వండుకుందాం ఇలాగా. ఇప్పుడు అనుకోలే, ఎప్పుడన్నా సరే చికెన్ మసాలా వేసింది. సో మేము ఇక్కడ అయ్యా ఏమండి నన్ను చూసి ఆ ఇంట్లో హీరో అనుకుంటారేమో. ఒరే ఆ ఇంట్లో సినిమాలో హీరో దయ్యంలా ఉంటాడు. అయితే ఈరోజు మేము ఇక్కడ గ్రీన్ చికెన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అరే ఎక్స్ట్రాలు చేయకురా, బాక్స్లో పెట్టాంలే. కానీ చూసారుగా పొద్దున నేనే పట్టా. అయితే ఏంట్రా కోసిచ్చింది ఏదో పద్దాలంటే పడతాం, ఆడికో పీస్ ఎక్కువేవి ఎరా బావా. నా సపోర్ట్ కూడా నీకే బావా, నాకు కూడా పీస్ ఎక్స్ట్రా ఇవ్వ. చికెన్ అయితే కేజీన్నర తెచ్చుకున్నాము. ఇప్పుడు నేను కలుపుతున్నాను. నేనేదో చెప్దాం అనుకున్నా దీని ముందే మచ్చా. దీని ముందు ఏంటి మచ్చా నేను చెప్తున్నాను, దీని ముందు ఏదో చెప్తున్నా ఏంటిది అక్కడ. గ్రీన్ చికెన్ ఈసారి నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి గ్రీన్ చికెన్ చేద్దాము, మొత్తం గ్రీనరీ ఉందిగా గ్రీన్ చికెన్ చేద్దాము అని అనుకున్నాం. వీడికి నిన్నే చెప్పాం మచ్చ ఎప్పుడన్నా మనం ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు గ్రీన్ చికెన్ చేసుకుందాం అది ఇది అని చెప్పేసి అనుకున్నాం, ముగ్గురం అనుకున్నాము. కానీ ఏంటంటే ఈరోజు ఇంటి దగ్గర ఎగ్ బిర్యానీ చేసుకుందాం. ఇంటి గ్లౌజ్ లాంటిది కొనివచ్చుగా. క్రికెట్ ఆడడానికి వెళ్తుంది గ్లౌజ్ వేసుకొని. అది అయితే టేస్ట్ ముందే చేసేస్తున్నాడు. ఆమె చేసినట్టు కనపడటం కోసం ఉండు బావ, రెసిపీ భలే కలుపుతుందామా. అయితే అలా అనుకున్నాము, కానీ అనుకోకుండా ప్రిన్సమ్మ అడ్డం తిరిగి ఆడవటం, మీరే వెళ్తున్నారు నన్ను తీసుకెళ్ళట్లేదు అని ఆడటం, అలగటం ఇదంతా అయిందిగా అని చెప్పేసి అనుకోకుండా సబ్స్క్రైబర్ వచ్చింది. సరే బయటకు వచ్చినట్టు కూడా ఉంటుంది, ఎటు సెలవు కదా అని చెప్పేసి ఇటు వచ్చామన్నమాట. ఇక రెసిపీ చూపిస్తా ఉండండి. చక్కగా పొలాల్లో తిరుగుతున్నారు. అన్నీ ఇంటికా నుంచి రెడీ చేసి తెచ్చేసుకున్నామండి. అన్నీ కోసా అయినా మీరు చూసారు కానీ నేనేగా అన్నీ కోసింది చూసే ఉంటారు. చక్కగా అది వాళ్ళు అటు తిరుగుతున్నారు, ఫేస్ కనపడదు ఇటు నుంచి, అది అక్కడ తిరుగుతున్నారు. కలిపేసి నిమ్మకాయ, ఇవి కూడా ఊరు నుంచి తెచ్చుకున్న నిమ్మకాయలే. ఎన్నిసార్లు చెప్తావమ్మా ఊరు నుంచి తెచ్చిన నిమ్మకాయలు అని, చంపుతున్నాను. ఒకటి చాలే మచ్చా ఫుల్. అంటే ఇప్పుడు డజన్ తెచ్చావు అనుకో, దారిలో డజన్ వేసేస్తారా. ఓ పని చేసారా బావా, నిమ్మకాయ చికెన్ చేస్తే ఎలా ఉంటుంది బావా? ఇదిగోండి మసాలా మొత్తం వేసి ఇందులోకి ఇది ఇలా కలుపుతుంది. ఈ చేతి ఎందుకు వేస్తున్నావు అక్క, మొత్తం గుమ్మరియొచ్చు కదా అంటారు. ఇందులో వాటర్ వస్తుంది అందుకని చెప్పేసి. అలాంటి శాంత వాటర్ లేకుండా ఎటు నువ్వు వేస్తే ఆ ముక్కలకు వచ్చే వాటర్ సరిపోద్దిలేవే. ఇదిగోండి మొత్తం ఇలా వేసి ఇలా కలుపుతుంది. మంచిగా ప్రతి ముక్కకి మసాలా. రే తమిళోళ్ళు వీడియో చూస్తావు కదా ముసలోళ్ళు, ఎన్న వారికి ఇచ్చే నా తింగరు బుచ్చే, అలాగే కొంచెం గట్టిగా చెప్పరా, వినపడదు. వినపడాలిగా. ముక్కల కోసం కుక్కలు కూడా వస్తాయి. దట్టిగా దట్టిచ్చా బావా, హైలైట్స్ లో పెట్టుకోవచ్చు గట్టిగా ఒకసారి. పిచ్చోళ్ళంతా వచ్చారా పొలంలోకి, తరమంటరా అని వస్తాడేమో. ఫ్రెండ్స్ ఈరోజు మేము అలాగే చికెన్ పొలం వండుదామని వచ్చాము. చుట్టూ చెట్లే,
మధ్యలో ముక్కలు. ఇంకంతేలే, మంచిగా మసాలాలు తట్టించాము ఇందులో. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు, ఇంకో 2-3 పొడులు ఉంటే మిగిలితే వేసాము ఇందులో. సో మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బియ్యంలో కలుపుతాము కొన్ని మసాలాలు. మావా అది కూడా అయిపోయావా? నానబెట్టాలి, ఆగాలనే ఉందో స్టార్ట్ చేసేటివేనా? ఇంకా సరే, ఆకు తీసి మచ్చా పక్కనే సెట్ వేసే. వావ్, ఫ్రిడ్జ్లో పెట్టింది, మ్యారినేట్ అవుతుంది అది. పొయ్యి మీద పెట్టేసి ఉల్లిపాయలు మగ్గేలోపు అవుతుంది, తీసేసేయడం. అది ఒకసారి ఉడికిన తర్వాత నాన్న బియ్యం వేసేసి దమ్కి ఇచ్చేయడం. స్టార్ట్ చేద్దామా? ఇక మొదలెడదామా? చేశానండి. ఇంకా ఫస్ట్ ఇది అంటించాక నూనె తీద్దాం. కరెక్ట్ ఉందో లేదో చూడండి. పర్ఫెక్ట్గానే ఉంది బుజ్జి, స్ట్రైట్గానే ఉంది, వంకర టింకర్లు ఏం లేవులే కానీ బాగానే ఉంది. పెద్దగానే వచ్చింది. గిన్నె వేడైందండి, ఆయిల్ పోస్తున్నాను. బాబాయ్ ఉంటే కట్టెలు పోయి సెట్ చేసుకునేదానండి. ఆయన నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను, అందుకనే ఉండడో అన్న ఉద్దేశంతో నేను స్టవ్ తెచ్చుకొని మంచి పని చేశాను. అయినా గాలికి కొద్దిగా ఇబ్బందిలే. అవును కదండి. మళ్ళీ పాక ఉంది పక్కన, ఎందుకు లేనిపోని రిస్క్. పొయ్యి అనుకో, అది రేకు ఉంది, అది కూడా తెచ్చుకునేదాన్ని. ఆయిల్ వేడైందండి, దినుసులు వేస్తున్నాను. ఇంటికాంచి కలిపి తెచ్చేసింది మొత్తం. అంటే నేనే చెప్పా, మళ్ళీ అక్కడికి వెళ్ళి హడావుడంతా అవ్వదులే కానీ కలిపి తెచ్చేసుకోమని. ఇదంతా నాగుల మీద పర్యవేక్షణలో జరుగుతుందండి. మరి ఏదో బావా పెళ్ళికి నీకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళగా అలా నించుంటున్నాడు డాడీ. ఇందాక నుంచి తెగ అంటున్నావు, నువ్వు ఎంత స్పైసీగా చేస్తావు చూస్తాంగా. అరే ఉప్పు తెచ్చావుగా, గల్లుప్పు తెచ్చావా, మామూలు తెచ్చావా, సరిపడ తెచ్చావా, ప్యాకెట్ తెచ్చావా? సరిపోతే పర్లేదురా. పచ్చిమిరపకాయలు వేగాయండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. గాలి వేస్తుంది, గాలికి మండట్లా పొయ్యి సెట్ చేస్తున్నాం అనమాట. కర్రలు పెట్టి చాలా గాలి వస్తుంది, అవ్వట్లా పొలాలు పొయ్యి సెట్ చేస్తున్నాం అనమాట. ఇంకా రేపు పచ్చి ఎండుతీ అంటావా, అదే కాల్తీ అంటావా? ఇవి ఇంకా అక్కడ ఉన్నాయి మచ్చా. రే మేము పెడతాంలే, నువ్వురా, నువ్వు వెతికి మేము వెతికి చండాలంగా. మచ్చా ఇక అక్కడ కొబ్బరి పీసు ఇదే, నేనే ఈ మట్టలేస్తా. ఎందుకంటే ఇక్కడ సెట్ చేసాం ఇలాగా మొత్తానికి. అక్కడ సెటప్ అంతా తీయేసాం. ఒక అరగంట అయిందండి ఇవన్నీ సెట్ చేయడానికి. మొత్తం పొలాలు అవి తెచ్చి ఇవి పెట్టి. అరే కొత్తిమీర వేస్తున్నానండి. మెంతికూర, పుదీనా. ఇది మెంతికూర చాలా బాగుంటుంది. మోస్ట్లీ అందరూ డ్రై మేతి వేస్తారు, అలా కాకుండా దొరికినప్పుడు పచ్చిదే వేసేయండి, ఫుల్ టేస్ట్ వచ్చింది, బాగుంటుంది కూడా. కాకపోతే చేదు రాకుండా కింద ఉంటాయి కదా తొడాలు, తీసేసి ఉట్టి ఆకు వరకే రిల్లుకొని వేసుకోవాలి, అంతే. అసలు ఓ రకంగా చెప్పాలంటే ఇదే బెస్ట్ బావా. గ్యాస్ బండ్లు తెచ్చుకొని అవట్లా. నేను చెప్పానండి ఇంటి దగ్గర, ఈ గ్యాస్ బండ్లు ఇవన్నీ వద్దే అంటే ఎంత మా ఆవిడ. రే ఆగనిపోయావా? చూడు ఒకసారి, కొంచెం ఆగనిరా. ఏం మాడు, అది లైట్ కలర్ మారుతున్నాను కానీ ఒక్కసారిగా బోర్లు ఇచ్చేది దెబ్బకి మంట అంతా బుస్ అంటది. బిల్లబ్బాయి బుస్ అని అన్నట్టుగా మంట బుస్ అంటది. టమాటాలు వేసేసానండి. సగి ఇప్పుడు తగులుతుందమ్మా, ఇప్పుడు అడుగుంటుంది. ఏమే మూత పెట్టే.
మంచిగా వేగింది ఇప్పుడు. కొండలో వండిన వాసన వస్తుందంటే అయితే అది వచ్చేది ఎప్పుడు కొండ వాసన కాదా, పొలాల వాసన. వీటిలో కొంచెం మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా కొద్దిగా స్లోగా చెప్పేవి వాళ్ళకి, చెవులు గుయ్యి అంటే. మసాలా, బిర్యానీ మసాలా ఏంటో ఇడ్లీ తిన్నా కూడా సరిపోలేదండి నాకు. రావటం ఆకలి అన్నారు వీళ్ళు. కొబ్బరి, సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ రైస్కి. స్పైసీయరా ఎక్కిరిచ్చా కదరా ఇక్కడ. పచ్చిమిరపకాయలు వేసానా మొత్తం అసలు కనపడకుండా పట్టేసా చూసావా. చికెన్ ముక్కలు లేపురా. అది అదే స్టవ్ మీద చూడు. ఊపిరే ఇదంతా ఒక హైలైట్. అయితే మా డౌట్ ఏంటంటే డేక్ష సరిపోదా అని. చేత్తో లాగుతారు అది. మచ్చా గిన్నె వాటర్ గిన్నె పక్కన కాలుపెట్టు మచ్చా. రే జాగ్రత్త, గట్టి కలిపోయావు అనుకో కింద రాళ్ళు కదులుతాయి. దా మచ్చా ఇటిచ్చే. దేవుడా, ఇది ఇక్కడ నుంచి మొత్తం తినేసి ఇంటికి వెళ్ళే శక్తి మాకు ప్రసాదించే. ఏమి ఇంటికి తీసుకెళ్ళకుండా. అంటే మచ్చా 3 సార్లు మింగాను మచ్చా. గుట్టకలేస్తున్నావా? ఏమంటే పెట్టాలి ఇక వచ్చేసింది. అది కూడా కుతుకుతు అంటుంది మంచిగా. అది అలా తినేద్దాం, వైట్ రైస్ ఉండక్క. అదైనా అంతే టైం పట్టిద్దిరా. నీకు అన్నం కావాలంటే నేను తినిపిస్తా, చేతులు కాల్చుకో మాకు, సరేనా? నువ్వే తినిపించాలి నాన్న. అదే అంటున్నా. బాగా వెళ్ళానా నేను. అది వాటర్ రావాలి, వాడికి పాలు ఇస్తే పడుకుంటాడు. చెత్త ఏం పడకుండా పోయి. అడుగుని ఉంటుందేమో. ఇది నాకే, ఎవరికి వచ్చినా నాకే ఇవ్వాలి పీసు. ఇక్కడ ఉన్నాయి నీళ్ళు. బా ఇది మంచి చికెన్ కర్రీలా ఉంది ఏంట్రా కదా. ఇదిగో మరుగుతున్నాయి. వేస్తామనే చేయాలనుకున్నా కానీ వద్దులే. ఇటు రానియద్దు అస్సలు. ఇదిగో ఎంతసేపు కింద వేసాక దాంట్లో వేసి మొత్తం ఇందులో వంపు బా. చెయ్యి ఆగిద్దా? అరే ఎవరా, నేను ఎవరు అనుకుంటున్నావురా? ఫ్రెండ్స్ ఇదిగో మా వాళ్ళు అన్నంలోకి ఉల్లిపాయ ఉంటే బాగుండని అనుకుంటున్నారు. మనం ఏం తేలేదనమాట. ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయ తోట అనమాట ఇదంతా. చూసారా కుప్ప పోసింది. ఒక 2 ఉల్లిపాయలు తీసుకుందామని ఇటు వచ్చాను. ఇదిగోండి 2 ఆనియన్స్ తీసుకొచ్చాను. ఓ పక్కన మా వాళ్ళు సర్దే ఐటమ్ కూడా అయిపోతుంది అనమాట. అంటే సామాన్ వరకు అనమాట. ఉంటాంలే కొంతసేపు, కాకపోతే తీసుకొచ్చిన సామాన్ ఎందుకు బయట అనవసరంగా. ఓ పక్క అవుతుంది, ఓ పక్కన సర్దేసుకుంటున్నారు. వీళ్ళకి ఉల్లిపాయలు నేను చెక్కులు అవి తీసి రెడీ చేస్తున్నా. పచ్చిమిరకాయ ఏమైనా నంచుకోరా బావా? పొలాలు పోయి అంటే కామన్గా అడుగంటిద్ది బావా, ఖచ్చితంగా అది.
మనం కర్రలు పెట్టామనుకో నిప్పులు తీసి దానిపైన వేస్తాం కాబట్టి అది వేరే లెక్క. అయిపోయిందండి, ఇదిగో దమ్ముకి ఇచ్చేసాం, రాళ్ళు కూడా పెట్టేసాం. మంట మండుతుందా? ఎక్కడే? అయ్యయ్యో అయిపోయిందా? అయిపోయిందండి, దమ్ముకి ఇచ్చేసాము. ఆగరా ఇప్పుడు దాకుండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా ఓ పావు గంట. బా అలాగే చూస్తూ ఉండరా, ఎలా నాకు తగలబడిపోతుంటే. బో మొక్క మస్తు ఉడికింది. ఫ్రెండ్స్ ఇదిగో ఇది మధ్యలో నా ప్లేస్ అనుకోండి. మచ్చ ఎలా ఉంది? లక్కీ ఎలా ఉందిరా? ఎలా ఉంది? సూపర్ సూపరా? ఇక థమ్స్అప్ కూడా తెచ్చుకున్నా. ఫ్రెండ్స్ అమ్మ ఎలా ఉంది? చూడరా రే, సూపర్ ఉందా? ఏమ్మా ఎలా ఉంది? బాగుందా? ఓకే ఓకే, నేను కూడా చేరిపోయా ఇంకా. అరే సరేలేరా, పెద్ద పెద్ద డైలాగులన్నీ ఎదుక్కొచ్చింది. మంచి ఏమచ్చా బాగుంది. ఇలాగా తింటే మాకు డౌట్ వచ్చిందండి, పల్లెల్లో తింటే మండి అంటారు, అలాగే ఇది పెద్ద అరిటాకు మండి. ఏమే కనపడండి, కొద్దిగా సపోర్ట్ చేయండి రా, వంగండి రా. ఏమో తినేదాని మీదే పెట్టారు ధ్యాస. అరిటాకు మండి అండి. 5 అడుగులు 6 అడుగులు ఉంది ఇది ఆకు. వేసిన మొత్తం అయిపోయింది. కడిమిండి ధర లేదు. సో ఇది ఫ్రెండ్స్, బయలుదేరాం, వెళ్ళిపోతున్నాము. మొత్తం సర్దిసరికి అయిపోయింది సీన్. ఇప్పుడు వెళ్ళి వీడియో ఎడిట్ చేసి అది అప్లోడ్ చేయాలి. వామ్మో, సరేనా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 చెప్పండి అందరూ. బాయ్ బాయ్.